లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి, నా ఆస్తిలో నాకు భాగం ఇమ్మని గొడవ పెట్టుకున్నాడు. సాధారణంగా తల్లిదండ్రుల ఆస్తి మీద పిల్లలకు ఏ విధమైన అధికారము లేదు, వాళ్ళు చచ్చిపోతే తప్ప. బతికున్నప్పుడు తండ్రి ఆస్తి మీద బిడ్డలకు అధికారం లేదు. కావాలంటే తాత ఆస్తి మీద అధికారం ఉంది. అందుకే మీ తాత సొమ్మ అంటాం కోపం వచ్చినప్పుడు. ఏంటండి? సో ఈ తండ్రి నా ఆస్తి నాకు ఇయ్యి అని అడిగినప్పుడు, నీ ఆస్తి ఏమీ లేదురా, నువ్వు వేసుకున్న చొక్కా కూడా నాదిరా, ఎపదీసి పోరా అని చెప్పుండాల్సింది. కానీ మంచి తండ్రి ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడండి, ప్రేమిస్తూనే ఉంటాడు. మంచి తల్లిదండ్రులు మనకు అడిగినవన్నీ ఇస్తుంటాడు. అది గారాబంగా మారిపోతుంది చివరికి. ఆ తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులు దోచుకునే వాళ్ళు అనేక మంది ఈ రోజున బిడ్డలు తయారవుతున్నారు. శక్తికి మించిన, తాహతకు మించిన వాటి కొరకు తల్లిదండ్రులను వేధించి, నాకు బైక్ కావాలి, కారు కావాలి, పలానా జీన్స్ కావాలి, పలానా షూ కావాలి, పలానా వాచ్ కావాలి అని అనేకమైన విషయాల కొరకు పాకెట్ మనీ కావాలి. ఆ పాకెట్ మనీ తీసుకొని ఏం చేస్తున్నారు? క్లబ్ల వెంబడి తిరుగుతాం, పార్కుల వెంబడి తిరగటం, సినిమాలకు వెళ్ళటం. ఎంతోమంది యవనస్తులు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నీ తల్లిదండ్రులు నీవు అడిగినవన్నీ ఇస్తున్నారంటే నిన్ను ఎంత ప్రేమించారన్నది మొదటగా నువ్వు గుర్తించాలి. నీవు జల్సాగా నువ్వు ఖర్చు పెట్టుకునేది, నువ్వు జాలీగా అనుభవించేది ఎంతో కష్టార్జితమైన డబ్బని, ఎంతో కష్టపడి తల్లిదండ్రులు సమకూర్చిందని జ్ఞాపకం చేసుకోవాలి. నా ఆస్తి నాకు ఇయ్యి అని గొడవ పెట్టుకోగానే తండ్రి, ఏనాయనా నీకేం తక్కువైంది? ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, మంచి ఆహారం ఉంది, నేనున్నాను, తండ్రిని ఉన్నాను, నీకు ఎప్పుడు కావాలో ఏది కావాలో అది ఇస్తానికి నేను ఎప్పుడూ ఉన్నాను కదా, ఎందుకు నీకు అని అడిగే ఉంటాడు. ఆ కుర్రోడికి ఆ ఇంట్లో ఒకటే కొదువైందండి. ఏంటై ఉంటుంది చెప్పండి? నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చి కొనుక్కుంటా, నా ఇష్టం. నా అనేది భయంకరమైన శత్రువు అండి మనకి. మన దేశంలో అహం బ్రహ్మం అంటారు, నేనే దేవుడు అన్నమాట. కానీ బైబిల్ చెప్తుంది నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు. నేను చావాలి, నేను అంటే ఐ ఇంగ్లీష్లో అధిక అరిగిపోయే అక్షరం ఐ ఎక్కువ వాడతాం. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అనేది అన్ని సులువేయాలండి. నాది అనేది లేదు. నాది అనేది సాతాను సంబంధమైంది. నా సభాపర్వతాన్ని దేవునితో సమానంగా చేసుకుంటా, నేను కూడా దేవునితో సమానంగా ఉంటానని పాతాళంలోని పడద్రోయబడ్డాడు సాతాను. కాబట్టి ఈ యవ్వన కాలంలో యవ్వనస్తులకి ఆ స్వేచ్ఛ కావాలనే ఆశ వస్తుందండి. బాలురుగా తల్లిదండ్రులు లోబడతారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ భారాలు వారు మోస్తూ తిప్పలు పడతారు. కానీ ఆ టీనేజ్లో అటు బాలురు కాదు, ఇటు సంపూర్ణమైన మెచ్యూర్డ్ పీపుల్ కాదు. కాబట్టి వాళ్ళు పెద్దరికంగా ఉండాలనుకుంటారు, పిల్ల చేష్టలు చేస్తారు, వాళ్ళు సెటిల్ అవ్వకుండా జీవితంలో నష్టపోతారు. ఆ సమయంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి ఇస్తే 13 to 19 వరకు టీనేజ్, ఆ ఏజ్లో ప్రభువును పట్టుకున్న వ్యక్తి దేశాలకు ఆశీర్వాదకరంగా మారిపోయారండి. మీరు జార్జ్ ముల్లర్ కానీ, హడ్సన్ టైలర్ కానీ, విలియం కేరీ కానీ, డిఎల్ మూడీ కానీ, వీళ్ళ జీవిత చరిత్రలు చదివితే 18 నుంచి 20 సంవత్సరాలు లోపులో వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు కోట్ల మందికి ఆ రోజుల్లో టీవీలు లేకుండానే ఆశీర్వాదకరంగా మిషనరీలుగా మారారు. ఆ ఏజ్లో నీవు సాతానుకు నీ జీవితాన్ని ఇచ్చినట్లయితే వాడు నీ యవ్వనమంతా జుర్రుకొని, నీ సామర్థ్యం అంతా జుర్రుకొని మంచాన పడేస్తారండి. ఎంతోమంది యవనస్తులు ఇరాడు. నిన్న ఒక యవనస్తుడు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటాయో లేవో నాకు అనుమానంగానే ఉంది. కర్ర పట్టుకొని వణికిపోతూ వచ్చాడు, ఒక ముసలోళ్ళలాగా. 70 ఏళ్ళ ముసలోడు ఎలా వణుకుతాడో అలా వణికిపోతున్నాడు. ఏదైనా యాక్సిడెంట్ అయింది కావాలనుకున్నాను. ఏమైంది బాబు నీకు అని అడిగితే, నాకు ఎయిడ్స్ అని చెప్తే నాకు ఏం అర్థం కాలేదంట. ఎయిడ్స్ రోగం వలన నరాలలోనికి వీక్నెస్ వచ్చింది. ఇప్పుడు తనంతట నడవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. జస్ట్ 22-24 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది అతని వయసు, అంతే. ఎంతోమంది యవనస్తులు స్వేచ్ఛ కోరుకొని నష్టపోతున్నారు. యవనస్తులే కాదు, ఎవరైనా సరే. వేరుండగోడు వాడు స్వేచ్ఛాభిలాషి. నాకు ఎవరు అజమాయిషి వద్దు, నేను ఎవరి కింద ఉండను, నాకు ఎవరు చెప్పకూడదు,
నేను అనుకున్నది చేస్తాను అనేవాడు సాతాను సంబంధి కానీ దేవుని సంబంధి కాదండి. ఈ యవనస్తుడు తన ఆస్తి అంతా కూర్చుకున్నాడు. తండ్రి అడిగితే అడిగినోడికి ఇచ్చాడు, వారి ఆస్తిని పంచిపెట్టెను వారికి అన్నాడు. అంటే పెద్ద కొడుక్కి ఇచ్చాడు, చిన్న కొడుక్కి ఎవరి భాగం వాళ్ళకి ఇచ్చేశారు. ఆ రోజుల్లో ఏంటంటే పెద్ద కుమారుడికి రెండంతలు అంటే ఆస్తిని 3 భాగాలు చేసి చిన్నోడికి ఓ భాగం, పెద్దోడికి ఓ భాగం, తండ్రితో ఓ భాగం ఉంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి భాగం పెద్దోడికి వెళ్ళిపోద్ది కాబట్టి 2 అంతలు వస్తుంది. సో పంచి ఇచ్చినప్పుడు చిన్నోడు ఎత్తుకుపోయాడు, పెద్దోడిది తండ్రిది ఉంది. ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయి. దీన్ని పెద్ద కుమారుడు అనుభవిస్తున్నాడు. చిన్న కుమారుడు వాటిని పట్టుకుపోయి దుర్వ్యాపారమునందు సమస్తమును పాడు చేసుకున్నాడు. ఏం వ్యాపారం? ఏంటి దుర్వ్యాపారం అంటే? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్ట ప్రకారము నేర్చుకొనుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు ఏదా దుర్వ్యాపారం? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు. పేకాడతారు చాలామంది, రేసులకి వెళ్తారు చాలామంది, జూదం ఆడతారు. దురాశ, కష్టపడకుండా జూదంలో డబ్బు సంపాదించాలని ఉన్నదంతా అమ్ముకొని బెచ్చగారులైన వాళ్ళు ఎంతోమందిని చూసాం. ఏమండి ఎక్కడదే మ్యాట్ అంటే పేకాట సంపాదించాను కట్టనే అని ఎవడన్నా చెప్తారు? విన్నారా మీరు ఎక్కడన్నా? పేకాట్లో పడి ఇల్లంతా అమ్మేసుకున్నానని చెప్పిన వాళ్ళు విన్నారా? పని కనీసం ఏంటండి? దురాశకు పోయి ఉన్నది పోగొట్టుకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు. అది జరిగింది తప్పైన కుమారుడికి. జూదాలకు, పందాలకు పెట్టాడేమో పెట్టుబడులు, పోకిరి చేష్టలు అంటే ఏంటో మరి నాకు తెలీదు. మీకు తెలుసా? పోకిరి చేష్టలు ఏంటండి? అమ్మాయిల్ని ఏడిపించటం, రోడ్ల మీద కేకలు వేయటం, గొడవలు పెట్టుకోవటం. ఏంటండి? ఎంతమంది ఈ రోజున ర్యాగింగ్ చేయటం, కాలేజీల్లోకి వెళ్ళి ర్యాగింగ్లు ఎంత భయంకరమండి. ఈ రోజున ఎంత అభివృద్ధి పొందుతున్న దేశాలు పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడం, కొత్తగా వచ్చిన విద్యార్థిని, కొత్తగా వచ్చిన వారిని, ఫస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళని, సీనియర్స్ వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం పోగా, వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవటం పోగా, వాళ్ళని భయపెట్టేసి, భీతికి భయపెట్టి వాళ్ళు పారిపోయేటట్టు చేసి, వాళ్ళు చచ్చిపోయేటట్టు కూడా చేయటం అనేది పోకిరి చేష్టలు అండి. చాలామంది యవనస్తులు ఈ రోజున రోడ్ల మీద తిరుగుతూనే ఉంటారు. అందులో పోతా ఉంటారు, పోతాడు అంటే పొద్దునకి శవాలైతే వెళ్తారు. ఎక్కడికి పోతున్నావు? ఎందుకు పోతున్నావు చెప్పండి? ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్తున్నప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఎక్కడికి వెళ్తున్నారా అంటే నీకెందుకు అంటారా? అమ్మ పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా చోట టైంకి వస్తాను అని చెబుతారా? ఈ రోజున చాలామంది యవనస్తులకు అదుపు లేదు. యవనస్తులు ఏంటండి, పెళ్ళైన వాళ్ళకి కూడా బుద్ధి లేదు. భార్య అడిగితే ఎక్కడికి వెళ్తాను? మగవాడినే ఎక్కడికైనా వెళ్తాను, నువ్వేం నేను అడిగేది మళ్ళీ తింటాం. రోజులు మారాయిలేండి, ఇప్పుడేం పర్వాలా. ఆడవాళ్ళు ఏం తక్కువ? ఎక్కడికి వెళ్తున్నావు అంటే నా ఇష్టం, ఎక్కడికి వెళ్తాను, సమాన హక్కులు వచ్చాయి, తెలీదా మీకు? నువ్వు జెంట్స్ క్లబ్కి వెళ్తే నేను లేడీస్ క్లబ్కి వెళ్తాను, నువ్వు ఇంగ్లీష్ సినిమాకి వెళ్తే నేను తెలుగు సినిమాకి వెళ్తాను అని ఎవడదారిదాడైపోతుంది భార్య భర్తలకి. చూడండి, గురి లేకుండా ఇంట్లో నుంచి బయటికి కదలకండి. మీరు ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేయలేకపోతే మీ బిడ్డల్ని ఆ క్రమంలో పెంచలేరు. కుక్కలను చూసారంటే రోడ్డు మీద ఎప్పుడన్నా కుక్కలను చూసి ఏదో పని ఉన్నట్టుగా అర్జెంట్గా డ్యూటీకి పోయిన డ్రర్ పెరగడతాయి, మళ్ళీ డ్రర్ పెరగడతాయి. ఏంటండి అవి కుక్కలు, జంతువులు, కానీ మనుషులు కూడా అట్టగా చేస్తున్నారే. మీరు ఎప్పుడన్నా చదివారా? కీర్తన 59:14 వచనం, సాయంకాలమున వారు మరలి వచ్చెదరు, కుక్కల వలె మురుగుచు పట్టణం చుట్టూ తిరిగెదరు, తృప్తి కలుగని ఎడల రాత్రి అంతా ఆగుదరు. ఏంటండి? అయ్యో, తృప్తి కలగకపోతే రాత్రి అంతా తిరుగుతుంటారు, పట్టణం చుట్టూ తిరుగుతుంటారు, పని పాట లేకుండా తిరుగుతుంటారు. ఈ తప్పైన కుమారుడు తండ్రి అజమాయిషిలో ఉంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి, ఆదివారం ఆలయానికి వెళ్ళాలి, భక్తి కలిగి ఉండాలి, నాకు ఫ్రీడమ్ లేదు అని వెళ్ళిపోయి పిచ్చి తిరుగులు తిరిగాడు, పోకిరి చేష్టలు చేశాడు.
దురాశలకు చోటిచ్చి జూదాలకు చోటిచ్చాడు. మద్యపానము. ఎంతమంది యవ్వనస్తులు కలకడా వెళ్ళాం మీటింగ్కి. మేము హోటల్లో పెట్టారు మమ్మల్ని. మీటింగ్ అయి మేము రూమ్కి వచ్చేటప్పటికి 12:30 1 గంట అయింది రాత్రి. కిటకిటలాడుతున్నారు గుమ్మంలో. ఏంటని చూస్తే యవ్వనస్తులు, అబ్బాయిలు అమ్మాయిలు, అసభ్యమైన వస్త్రధారణ, అబ్బాయిలు అమ్మాయిలు. ఏంటి గుంపంతా ఏంటంటే పబ్ ఇప్పుడే అయ్యిందంట. ఎంత అసభ్యంగా ప్రవర్తించడం. అర్ధరాత్రి వరకు తల్లిదండ్రులు లేరా? వాళ్ళ మాట వినరా? తాగుతామేంటి? పెళ్లి కాని పిల్లలు, చదువుకునే స్టూడెంట్స్ తాగి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఏమైపోతాయి మీ దేహాలు? ఏమైపోద్ది మీ భవిష్యత్తు? ఏమైపోద్ది మీ జీవితం? మోహపు చూపుతో చూచువాడే వ్యభిచరిస్తున్నాడని ప్రభు చెబితే, పరశరీరానుసారులుగా ఉండి ఇతర శరీరాలను తాకాలని, ఇతరుల ఆపోజిట్ సెక్స్తో కలవాలని, నడవాలని, రాసుకోవాలని, పూసుకోవాలని ఆశపడేవారు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారో తెలుసా? నేనేం పాపం చేయలేదంటారు మళ్ళీ పైగా. లేదు, నీవు శరీర ఇచ్ఛలతో, కామాతృతో నిండిపోయి ఉన్నావు. అది నీ భవిష్యత్తును, నీ మనస్సును, నీ చదువులో నీ మనస్సు కాన్సన్ట్రేట్ అవ్వదు. చాలామంది నెట్లో ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేస్తూ అపవిత్రమైన దృశ్యాలు, ఫోనోగ్రఫీని చూస్తూ ఐఐటి స్టూడెంట్స్ వచ్చి ఒక్కోసారి నాతో షేర్ చేసుకుంటుంటారు. అన్న, నేను దీనికి బానిస అయిపోయాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను చదువుదామంటే కళ్ళు తెరిస్తే అయ్యే కనపడుతున్నాయి, పుస్తకం తెరిస్తే ఆ చూసిన బొమ్మలే కనపడుతున్నాయి, కానీ ఈ పుస్తకంలో లెసన్స్ కనపడతలేదు. నాకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నా స్టడీస్ మీద అని బ్రైట్ స్టూడెంట్స్గా ఐఐటికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డ్రగ్స్కి బానిస అయిపోయి, తల్లిదండ్రులు వచ్చి, ఒకసారి తల్లి అయితే ఏడ్చుకుంటూ వచ్చింది, అయ్యా నా కుమారుడి కోసం ప్రార్థన చేయండి, వీడికి డిప్రెషన్ వచ్చేసింది, నేను ఇంకా మా ఉద్యోగం మానేసి ఇక్కడ ఇల్లు తీసుకొని, వీడిని హాస్టల్లో తీసుకొచ్చి ఇల్లు తీసుకొని నా ఇంట్లో పెట్టుకొని చదివిస్తున్నాను, ఐఐటికి పంపిస్తున్నాను క్యాంపస్కి, ప్రార్థన చేయండి, వీడు చదివి ఎట్టగైనా 3rd ఇయర్లో ఉన్నాడు, ఇక్కడతో ఆగిపోయేటట్టు ఉన్నాడు అని అడగటం చూస్తే ఎంత బాధ కలుగుతుంది. దేవుడిచ్చిన తెలివిని, జ్ఞానాన్ని, అందాన్ని, అనేక మంది అవకాశాలను పాడు చేసుకున్నాడు. ఈ తప్పైన కుమారుడు అటువంటి స్థితిలోనే ఉన్నాడు. పోయాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, మూవీస్ అండి. మూవీస్ అనే మాట, సినిమాలు అనే మాట బైబిల్లో లేదు. కానీ అల్లరితో కూడిన ఆట పాట ఉండేది ఏంటి? సినిమా. పోయి అల్లరితో కూడిన ఆటపాటలు, శరీర ఉద్రేకాన్ని కలుగజేసే పాటలు ఎక్కువైపోయాయండి. సంఘాల్లో కూడా అయ్యే ఎక్కువైపోయినాయి. శరీరాన్ని స్పందించే కానీ ఆత్మను స్పందించాం. హృదయాన్ని కదిలించే పాటలు. ఆ రోజు భక్తులు రాశారంటే, యేసు నన్ను ప్రేమించినావు, అనుభవిస్తాం లేదు, నన్ను ప్రేమించినావు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, మొత్తం పోగొట్టుకున్నాడండి. స్నేహితులు చుట్టుమగారు, అంతా అయిపోయింది. చేతుకున్న వాచి, ఉంగరం కూడా అయిపోయినాయి, చొక్కాలాగా కూడా అయిపోయినట్టుంది. ఇంకేం లేదు, డ్రాయర్ పనేంత మిగిలాడు అయ్యారు. ఏంటండి, తినటానికి తిండి లేదు. అన్ని రోజులు తిన్న స్నేహితుడు ఒక్కడు ఒక రొట్టె ముక్క పెట్టలేదు, ఒకడి ఇంటికి తీసుకెళ్ళలేదు, ఎవడూ చేరదీయలేదు. ఎటోళ్ళు వెళ్ళిపోయారు. బెల్లం ఉన్నంతసేపు ఈగలు ఉంటాయి, బెల్లం అయిపోతే ఈగలు ఎగిరిపోతాయి. నీకు అందం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు మంచాన్ని పడ్డప్పుడు నీకు ఎవరు తోడు ఉంటారు? మీ అమ్మ నాన్న రావాలి, అయితే దేవుడు రావాలి, అంతే. ఇంకెవడు రాడు నీ దగ్గరికి, ఎవడు రాడు. గుర్తుపెట్టుకోండి ఆ సంగతి. నీ క్షేమకాలంలో దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి మర్చిపోవద్దు. పందులు కాసే పనికి కుదిరాడంటండి. యూదులకి పందులంటే అసహ్యం. వాళ్ళు కాపర్లు, గొర్రెల కాపర్లు. పందుల దగ్గరికి వెళ్ళరు, పందు మాంసం తినరు, పందులను ముట్టుకోరు. అట్లాంటి యూదుడైన ఈ యవనస్తుడు ఎంత నీచ స్థితికి వెళ్ళిపోయాడంటే, పందులు కాసే పని కుదిరి వాడు కూడా అన్నం పెట్టకపోతే ఆ పందులు కేసిన పొట్టు తినటానికి ఆశపడ్డాడటండి. పందులకు పెట్టిన తౌడు ఆ తినటానికి ఆశపెడితే పందులు తిన్నివ్వలేదంట. మీరు సరిగ్గా చదివితే అర్థమవుద్ది. సో ఈ పొట్టు తిద్దామనుకుని వెళ్ళినప్పుడు అంతలోకి అవన్నీ వచ్చేసి మూతి పెట్టి తోసేసినాయి అనమాట తన్ని. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇట్లా పొట్టు తిందామని మూతి పెట్టి తోసి అట్టపోయి పడ్డాడు. అక్కడ పడ్డగానే అప్పుడు వచ్చిందటండి, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఇంగ్లీష్ బైబిల్లో. బుద్ధి వచ్చినప్పుడు, ఏంటి నా బ్రతికిట్ అయిపోయింది, మా ఇంట్లో కూలోళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, ఎంత మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నా, ఎంత మంచి తండ్రి ప్రేమను పోగొట్టుకున్నా, ఎంత మంచి ఇంటిని వదిలిపెట్టుకున్నా అని బుద్ధి తెచ్చుకొని నేను పోయి నా తండ్రి దగ్గరికి వెళ్ళి కనీసం కూలోళ్ళుగా ఒకటిగా పెట్టుకోమని అడుగుతాను అని లేచి తండ్రి దగ్గరికి బయలుదేరాడు. ఏమండి, అదే పశ్చాత్తాపం. దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్. నీ పాపాలు నీకు వెక్కసమైపోయినప్పుడు,
నీ పాప ప్రతిఫలాన్ని నువ్వు కోసినప్పుడు నీకు దేవుడు గుర్తొస్తాడండి. గుర్తొచ్చినప్పుడు నేను ఏ ముఖం పెట్టుకొని వెళ్ళను అంటుంటారు కొంతమంది. బుద్ధి వచ్చింది నాకు, కానీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ చర్చికి రాను, అందరు నన్ను ఒకలాగా చూస్తారే, పాస్టర్ గారు ఏమన్నా అంటారేమో, మా నాన్న చేసుకుంటాడో లేదో అని కొంతమంది అనుకుంటుంటారు. రాయి, ఆ చర్చికి రాయండి, ఏ ముఖం పెట్టుకొని రమ్మంటారని, ఉన్న ముఖం పెట్టుకొని రా అన్నాను. ఉన్న ముఖం పెట్టుకొని రా ఏంటండి, బైబిల్ చెప్తుంది. దానియేలు అంటున్నాడు, మా ముఖమునకు సిగ్గే తగి ఉన్నది, మేము సిగ్గుమాలిన ముఖంతో నీ దగ్గరకు వస్తున్నాము. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్టు సమయము గతించి. నువ్వు సిగ్గుపడితే సిగ్గు నీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా అహం ఎందుకో చెప్పండి. అదే ముఖం పెట్టుకోనరా, తప్పు చేశారని పశ్చాత్తాపంతో రా. అదే ముఖంతో వెళ్ళాడు తప్పైన కుమారుడు. తండ్రి చూస్తూ ఉన్నాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తాడా. పరలోకపు తండ్రి వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రము తోసివే, నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా సరే నేను బాగు చేస్తానంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించము, ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. మీ పేరు కూడా పెట్టుకోవచ్చు, ద్రోహివగు జైపాలు తిరిగి రమ్ము. నువ్వు ఎవరైనా సరే ద్రోహిగా, నాకు ద్రోహం చేసిన వాడివైనా, నన్ను బాధ పెట్టిన వాడైనా, నన్ను మోసగించిన వాడైనా, నాకు తిరిగిరా. ఇదే యెహోవాకు, మీ మీద కోపపడనీయను, నేను కృప కలిగిన వాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపగించువాడను కాను. మనకైతే కోపం వచ్చేస్తుంది కదండి. మనకు ద్రోహం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మనం ఏ ముఖం పెట్టుకొచ్చారో సిగ్గు లేకుండా మళ్ళీ అనొచ్చు కదండి. ఆ తండ్రి అలాగొనొచ్చు, కానీ రా నాయనా రా, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు, తిరుగుబాటు చేసి వెళ్ళిపోయావు. ఇంకా కింద చూస్తే 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. 22వ వచనం చూస్తే, భ్రష్టులైన బిడ్డలారా, మీరు భ్రష్టులైన నా బిడ్డలే, మీరు ఎవరైనా నా బిడ్డలే. ఏంటంటే భ్రష్టుడైతే మన పిల్లోడు కాదంట. ఏమన్నా ప్రైమ్ మినిస్టర్ అయితే నా కొడుకు, భ్రష్టుడైతే నా కొడుకు కాదంటాడండి ఎవడన్నా? భ్రష్టులైపోయిన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తాను నేను. నా దగ్గర రా, నేను బాగు చేస్తా, నేను కోప్పడ్ను, నేను చేరదీస్తా. ఈరోజు ఆ రోజు దేవుడు నశించిపోతున్న ఆత్మల గురించి అలాంటి తపన కలిగి ఉన్నాడండి. అందుకే తప్పైన కుమారుడు వచ్చినప్పుడు దేవుని స్థానంలో ఉన్న ఆ తండ్రి, వాడు ఇంకా దూరముగా ఉండగానే పరుగెత్తుకుని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పందులు గబ్బు కొడుతున్నాడు. కానీ ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ముద్దు పెట్టుకొని లోపల తీసుకెళ్తుంటే ఆ తప్పైన కుమారుడు ఏదో చెప్పాలనుకుంటానా, నేను నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా పాపం చేస్తున్నాను. మనం చేసే ప్రతి పాపము మనుషులకు వ్యతిరేకంగా చేస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని దేవుని దగ్గర, మనుషులకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని మనుషుల దగ్గర మనం ఒప్పుకున్న ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని సకల పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది. నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడిని కాదు, నీ కూలోళ్ళల్లో ఒకటిగా పెట్టుకో అంటుంటే తండ్రి, ఇంక నేను చెప్పిన మాట వింటావరా, ఇంకెప్పుడు పోనంటావా, ఇంక జాగ్రత్తగా ఉంటావా, నోరు మూసుకొని కుక్కలా పడుంటావా, చెప్పు. అటైతే లోపల తీసుకెళ్తాను. ఏమన్నా చట్టాలు పెట్టాడండి, ఏమన్నా నిబంధనలు పెట్టాడా? వాడిని ఏం మాట్లాడలేదు. ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. శాలువా కప్పండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలుకు జోడు తిరగండి, మనం పండగ చేసుకుందామని ఆనందించి ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చొని ఆ రోజు తండ్రి ఎగిరి గంతులేస్తున్నాడు. కుమారుని బట్టి ఆనందిస్తున్నారు. పనులందరినీ ప్రోత్సహిస్తే అందరూ కలిసి అడావిడి చేశాడు, వాయిద్యాలు వాయిస్తున్నారు. అబ్బో పెద్ద పెద్ద విందు చేశాడు. అందరినీ పిలిపించి, నా కుమారుడు, నా చిన్న కుమారుడు తిరిగి వచ్చేసాడు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చేసాడు, నా బిడ్డ నా దగ్గరకు వచ్చేసాడని ఎంతో ఆనందిస్తూ ఉంటే వాడు వచ్చాడండి. ఎవరు? మంచోడు, మంచోడు, పెద్దోడు. మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు తొంగి చూడు నాయన. నీ బిడ్డలను ఒక్కసారి చూడు ప్రభువా. ఈ రాత్రి ఇక్కడ తప్పిపోయిన బిడ్డలుంటే, హృదయంలో తప్పిపోయిన వారిగా ఉంటే, నేను దుఃఖపరిచిన వారిగా ఉంటే, తమ దేహాలను పాడు చేసుకున్న వారు ఇక్కడ ఉంటే, తమ హృదయాలను పాడు చేసుకున్న వారు ఇక్కడ ఉంటే, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని విడుదల చేయించున్నాము నాయన. వారిని నీ కౌగిల్లో చేర్చుతున్నాము తండ్రి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, అవిశ్వాస
విశ్వాసులైన బిడ్డలారా తిరిగి రండి. పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని ఇంతగా ప్రేమించి కౌగిల్లో చేర్చుకొని నీ ఇంట చేర్చుకోవాలని, నీ రాజ్య వారసులుగా చేయాలని, రక్షణ వస్త్రములతో మమ్మల్ని నింపాలని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని మా కొరకు రక్తమిచ్చిన యేసు ప్రభువా నీకు వందనాలు. ప్రాణమిచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నీకంటే మాకు ఎవరున్నారయ్యా? నీకంటే మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ఇది మేము గుర్తించుటకు సహాయం చేయము. ఇంత విలువైన రక్షణ మాకు ఇచ్చావే, ఇంత గొప్ప రక్షణ మేము అలక్ష్యము చేస్తే ఆ మహా ఉగ్రతను మేము ఎలా తప్పించుకోగలమని మేము గుర్తించుటకు సహాయం చేయను ఆయన. పనికిరాని స్థితిలో ఉన్న మమ్మల్ని ఇంతగా ప్రేమించి కౌగిల్లో చేర్చుకొని నీ ఇంట చేర్చుకోవాలని, రాజ్య వారసులుగా చేయాలని, రక్షణ వస్త్రములతో మమ్మల్ని నింపాలని, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వాలని మా కొరకు రక్తమిచ్చిన యేసు ప్రభువా నీకు వందనాలు. ప్రాణమిచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నీకంటే మాకు ఎవరున్నారయ్యా? నీకంటే మమ్మల్ని ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ఇది మేము గుర్తించుటకు సహాయం చేయము. ఇంత విలువైన రక్షణ మాకు ఇచ్చావే, ఇంత గొప్ప రక్షణ మేము అలక్ష్యము చేస్తే ఆ మహా ఉగ్రతను మేము ఎలా తప్పించుకోగలమని మేము గుర్తించుటకు సహాయం చేయను ఆయన. మా చుట్టూ ఉన్న వారిని నీ కొరకు సంపాదించి నీ రాజ్య వారసులుగా చేయనట్లుగా కుడి వచ్చిన మాకందరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.